చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. మొన్న తిరుపతిలో జరిగిన దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందిస్తూ క్షేత్రస్థాయి పర్యటన జరిపి క్షతగాత్రులకు 25 లక్షల రూపాయలు ప్రకటించి 5 అధికారులను బాధ్యతలు చేసిన పిదప నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందిస్తూ ఈవో జేఈఓలను బాధ్యతలు చేసి టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీవ్రంగా మండిపడ్డారు. దానిపై స్పందించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పందన మీరు చూశారు, దానిపైన మీరు ఎలా స్పందిస్తారో మా వీక్షకులకి. ఇప్పుడు ఇవాళ రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి స్పందన ఒకలాగా ఉంది, ఉప ముఖ్యమంత్రి గారి స్పందన ఇంకోలాగా ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు కలిపి ఉమ్మడిగా ప్రభుత్వం అంటారు. అంతేగాని ముఖ్యమంత్రి గారిది ఒక వైఖరి, ఉప ముఖ్యమంత్రి గారిది ఇంకొక వైఖరి ఉండదు. ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గారు ఒక విధాన నిర్ణయం తీసుకొని ప్రకటించినప్పుడు మొత్తం ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నట్టే భావించాలి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం తర్వాత ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలని వారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అదే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వేరే కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల నుంచి, బాధితుల నుంచి ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ దృష్ట్యా అదే సందర్భంలో అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాలు మొత్తం కూడా తీసుకునే అధికారం కలిగి ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, వారిరువురి ప్రమేయం కూడా ఈ సంఘటనలో ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ టోకెన్ల పంపిణీ వ్యవహారం కానీ, అక్కడ ఈ ఉదయం పూట నుంచి క్యూలో ఉన్న ప్రజలను తీసుకెళ్ళి పార్కులో పెట్టడం కానీ, వీటికన్నిటినీ సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఇటువంటి సంఘటనని మరింతగా ప్రెడిక్ట్ చేసి అధికారులకు తగ్గ ఆదేశాలు ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళ పర్యవేక్షణ లోపం వల్లే ఇది చోటు చేసుకుంది అనే భావంతో ఉప ముఖ్యమంత్రి గారు ఈఓని జేఈఓని కూడా బాధ్యులు చేయాలని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, మనకి ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం ముఖ్యమంత్రి గారి సమక్షంలో బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న శ్యామలరావు గారు తనను అసలు పరిగణలోకే తీసుకోవటం లేదు, తనని గుర్తించడానికి కానీ గౌరవించడానికి కానీ ఉన్నతాధికారులు సిద్ధంగా లేరు, తనతోటి ఏ విషయాలు కూడా షేర్ చేసుకోవటం లేదు అని చెప్పని ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన సందర్భంగా ఈఓగా ఉన్న శ్యామలరావు గారు ఏకవచనంతో సంబోధిస్తూ ముఖ్యమంత్రి గారి సమక్షంలో బోర్డు చైర్మన్ తోటి వాదనకు దిగటం జరిగింది. ఒక పక్క ఒక దుస్సంఘటన జరిగి ఉన్నప్పుడు ఆ దుస్సంఘటనకి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులై ఉండి 100% ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రెస్పాన్సిబుల్ పర్సన్, ఎక్కడ ఏ కౌంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎన్ని కౌంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, అదే సందర్భంలో ఎన్ని రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉండాలి, ఎంతమందికి ఒక రోజుకి దర్శనానికి అనుమతించాలి, ఈ విధమైన విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది. ఆయనకి కోఆర్డినేట్ చేసే అధికారం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది. వాళ్ళు ఇరువురు కలిసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ దిగువ తిరుపతిలో ఈ కౌంటర్సు, ఈ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. అటువంటప్పుడు రేపు ఉదయం 5 గంటలకి కౌంటర్లో టోకెన్స్ ఇష్యూ చేసేటప్పుడు ఈరోజు ఉదయం 8:30 నుంచి ప్రజలు అక్కడ సమీకరణ జరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు వచ్చి క్యూలో నిలబడతా ఉన్నప్పుడు, బస్టాండ్ల నుంచి రైల్వే స్టేషన్ నుంచి విపరీతంగా ఆటోల్లో అక్కడికి తరలింపబడతా ఉన్నప్పుడు ముందస్తు సన్నద్ధత సమకూర్చుకోవాల్సిన బాధ్యత అధికార వ్యవస్థది కదా. దాన్ని విస్మరించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో చైర్మన్ తోటి ఏకవచనంతో సంబోధిస్తా వాద సంవాదాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిగిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి ఉనికినే ప్రశ్నిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో బోర్డు చైర్మన్ తోటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆ స్థాయిలో ధిక్కార ధోరణితో మాట్లాడటం అనంటే 100% ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం పాలు చేయటం. అంటే అధికారులదే రాజ్యం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులు, ఇవాళ బోర్డు చైర్మన్ కూడా ప్రజల ప్రతినిధిగానే ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ చైర్మన్. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అయిన మాత్రాన
రాజకీయ వ్యవస్థని ధిక్కరించే నైతికత అర్హత లేదు. అల్టిమేట్ డెసిషన్ మేకర్ రాజకీయ వ్యవస్థ, దాన్ని అమలుపరిచే వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. అటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వాళ్ళ రాజకీయ వ్యవస్థని ధిక్కరిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొనే తీరాలి. లేకుంటే ఇది అధికారుల చేత పరిపాలించబడుతున్న ప్రభుత్వంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది 100% అర్థవంతమైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు వేరు కాదు. వారి ఇరువురు, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ప్రజల చేత గౌరవప్రదంగా ఎన్నిక కాబడి రాజ్యాంగం ద్వారా ప్రమాణ స్వీకారం చేసిన హోదాల్లో ఉన్నవాళ్ళు. ముఖ్యమంత్రి గారు తన అసంతృప్తిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవహార శైలిని, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యారగెన్స్ని తనకున్న మొహమాటాలతోటి ఉప ముఖ్యమంత్రి గారి చేత వెల్లడి చేయించారేమో. ఇది ప్రజల్లో చర్చ జరగడం కోసం ఎకాఏకిన ఐఏఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటే రేపటి రోజున వాళ్ళ వ్యవహార శైలి ప్రజల్లో చర్చనీయాంశం చేయటం కోసం ఎకాఏకిన చర్యలు తీసుకోకుండా కొంత చర్చనీయాంశం చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఉప ముఖ్యమంత్రి గారికి స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మధ్య ఏదో వైరుధ్యాలు ఉన్నట్టుగా ఈ అంశం పట్ల ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్న కొంతమంది గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, వారిరువురు సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని, వారికి ఉన్న పరిణతిని, వారికి ఉన్న పరిజ్ఞానాన్ని గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారు వారిని అనుసరిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారిరువురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపాలి అని చెప్పని సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితిలో వారి మధ్య విభేదాలు ఉన్నట్టుగా చిత్రీకరించాలి, సృష్టించాలని చెప్పి చేస్తున్న ఈ కొంతమంది సోకాల్డ్ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇంకొకరు వాళ్ళ రాజకీయ ఆకాంక్షల కోసం ఈ విధమైన వైరుధ్యాలు ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 100% వాళ్ళ ఆశలు అడియాసలు కావటం తప్ప వారి ఇరువురి మధ్య ఎటువంటి వ్యత్యాసాలు లేవు, వైషమ్యాలు లేవు. ఇరువురు ఒకే మాట, ఒకే బాటగా కలిసి సాగుతూ ఉన్నారు. ఇంకో బలమైన వాదన వినపడుతుంది రాజేష్ గారు. ఈవో శ్యామలరావు గతంలో బోత్స సత్యనారాయణ దగ్గర పనిచేశాడని, వెనకుండి అన్నీ ఇప్పటికీ వైసీపీ వాళ్ళు నడిపిస్తున్నారన్న వాదన బలంగా వినపడుతుంది సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి. దానిపైన మీ అభిప్రాయం? ఒకటైతే ఏంటంటే, శ్యామలరావు గారు ఈ అంశాన్ని కోఆర్డినేట్ చేసుకోవడంలో వైఫల్యం చెందుండొచ్చేమో, కానీ ఆయన ఇంటెగ్రిటీని అనుమానించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఆయన ఏదో వైసీపీ వారితో కుమ్ముక్కయ్యి తన గౌరవాన్ని, తన కెరీర్ని పణంగా పెట్టుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో సేల్ అయ్యి ఉన్న అధికారుల పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయో కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తనకు బాధ్యతలు దక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోటో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న అవుట్డేటెడ్ పాలిటీషియన్స్ తోటి కొల్యూడయ్యి తన ఇంటెగ్రిటీకి, తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే చర్యలు శ్యామలరావు గారు చేస్తారని చెప్పని నేను కూడా విశ్వసించట్లా. అదండి, జరిగిన 2 రోజుల సంఘటనలపై తన విలువైన సమాచారాన్ని మన ప్రేక్షకులు అందించినందుకు ధన్యవాదాలు రాజేష్ గారు.